వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను గణేష్. అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దంలో దిగంబరముగా చూచుకుంట వెక్కిరించట చేయకూడదు. సర్వశాస్త్రంలో తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కించపరిచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుందంట. బుధుడికి చెవిలో వేలు పెట్టుకుని తిప్పుకుంటే కోపమట. అందున బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట. శనికి పెద్దని కించపరిచినా మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లిదండ్రిని చులకన చేసినా కోపమట. సేవక వృత్తిని చేసినా సేవ చేసినా వారిని కాపాడతాడు. పితృదేవతల్ని దూషిస్తే రవికి కోపమట. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన దంతధావనం చేయకూడదట. శుక్రుడికి భార్యాభర్తలు అగౌరవపరుచుకుంటే కోపమట. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రకృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇల్లు మనుషులు నచ్చరట. గొడవలు లేని ఇల్లు ఇష్టమట. అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడట. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడిన మోక్షకారకుడైన కేతువుకి పెద్దలు మరణాంతరము చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. రాహు వైద్య వృత్తి పేరుతో మోసం చేసినా సర్పములని ఏమైనా చేసినా ఆయనకి కోపం కలుగుతుందట. ఈయన భ్రమ మాయకి కారణమట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Media Works.